వచ్చే పనులు కాపు నాయకుల్లో ఎవరు చేయరు కూడా. ఎందుకంటే ఒక 12 రోజులు 14 రోజులు అయినా నిలువున వాళ్ళ అనుచరుడు వాచినారు పెట్టి సినిమా పక్కీలో నేను వాళ్ళ చంపేస్తానని శబ్దం చేసి భార్యను ఎక్కించుకొని పాచినారులో ఆ చంపిన రోజు భార్య కూడా అందుతూ ఉంది. భార్యను తీసుకొచ్చే సినిమా చూపించడానికి చూపించినట్టు నిలువున హత్య చేసి ఆ అమ్మాయి కూడా ఆ కారులో ఉంది. చేసి దుర్మార్గమైన కిరాతకమైన రాక్షసుడు కూడా చేయనటువంటి పని ఇతను ఎమ్మటుండి అతను చేస్తే ఖచ్చితంగా దీనికి ఇతను బాధ్యుడు అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు గడిచినా కూడా వెళ్లకుండా మేము ఎమ్మెల్యే కూడా రాలేదు పరామర్శించలేదు అనే ఒక సానుభూతైన భాషతో మాట్లాడితే మా ఓటు వాళ్ళ మీద ఆ మాట అమ్మాయి ఏం చెప్పుద్ది? దానివల్ల ఏమైనా చట్టంలో ఇతనేమైనా ఇరుక్కుంటాడా? బురదల్లే కార్యక్రమాలు మానుకొని మానవత్వంగా నడుచుకొని ఆ పశువు లాంటి నీచమైన లంజా కొడుకుని దారుణంగా నక్సలైట్ల కంటే ఎక్కువ దుర్మార్గమైన శిక్షలు పెట్టి ఆడికి ఉరి శిక్ష పడే విధంగా ఇతను చేస్తే అప్పుడు ఇతను నిజాయితీ పరుడు. మేమంతా పోయి చూసి వాళ్ళకి ఏదో పరామర్శించి అంతా మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి మంచి చెడ్డ అంతా కూడా మాట్లాడి ఇంకా చిన్నపడిన ఆర్థికంగా కూడా మేము సాయం చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇంకోటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో నాగుల పొరపాటు జరిగింది, దాని పక్కన లింగ సముద్రం చాలా జరిగింది. దానిలో రాజకీయంగా సీఎం గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు అంతా పరామర్శించారు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళు అన్నదమ్ముల్లాగా తిరిగి తెలుగుదేశానికి చేసిన వాళ్ళే కాబట్టి వీళ్ళు రాపోవడం అనేది ఇడ్డూరంగా ఉంది. ఇది కేవలం కుల సమస్యగా మారేటట్టుంది. అలా మారకుండా ఉండటం కోసం ఖచ్చితంగా వీళ్ళు రావాలి. వాళ్ళకి ఖచ్చితంగా ఆర్థికమైన ఇంటికి న్యాయమైన అన్యాయం జరిగిన దానికి న్యాయం చేయాలి. ఆ దుర్మార్గుడిని శిక్షించే విధంగా చట్ట ప్రకారం వాటి నిర్బంధించే విధంగా పై అధికారులకి చెప్పాలి. ఇవన్నీ చేస్తే బాగుంటది అనే దీని మీద ఇంత బయటికి రావటం లేదు రాలేదనే దీని మీద మేము మాట్లాడింది తప్పితే ఇతని మీద ఏమని చెబుతారు? ఏమన్నా ఇతను పొడి చేయడం చెబుతారా? చెప్పమంటావా? అట్లాంటి నీచమైన లుచ్చ ఆలోచనలు అయితే మేము చెయ్యం. అతను ఇప్పుడు ఇన్ని రోజుల బయటికి రాలేదు కాబట్టి అతను ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఇది ఉంది. ఎందుకంటే అతని దగ్గర దొంగ ఇసుకదలుకునే అనుచరుడు అతను జేబులు పెట్టి చేసేవాడు. ఇతను ఇంకా కూడా ఒక 50 లక్షలు తీసుకొని మాఫీ చేస్తానని చెప్పి తీసుకున్నట్లు అభియోగం ఉన్నా కూడా ఆ మాట కూడా మేము ఎక్కడ అనలా. ఎందుకంటే చెప్పుడు మాటలు ఇనిటి మాటలు మనం వినకూడదు, పట్టించుకోకూడదు అనే ఆలోచనతో, పెంచకూడదు అనే ఆలోచనతో వీళ్ళు వచ్చి సానుభూతి తెలియపరిచి చేయలేదు. ఇతను అనుచరుడు, ఇతనికి న్యాయం చేయాలనే ఆలోచన, ఆడిని దుర్మార్గుడిని నిలువున ఉరి తీయాలి, ఆడి ఆస్తులన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి జప్తు చేయాలి. చేపించినప్పుడు ఇతను నిజాయితీ పరుడు అవుతాడు. ఆస్తులు జప్తు చేయలేదండి, తీసుకెళ్లి ఒక చోట దాచారు. రైట్. మొత్తానికి సాముల్ గారు ఒక విషయం అండి, ఎమ్మెల్యే గారు మాత్రం బాధితులకి ఇప్పుడు నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము సహకారం అందిస్తామని ఇప్పుడు ఆయన మరి మాట్లాడారు. అంటే మీకు నమ్మకం లేదా ఎమ్మెల్యే గారి మాట మీద? ఏముంటది, ఆయన దగ్గర ఒక 50 లక్షలు తీసుకున్నాడు ఇతను అన్ని రకాల మాఫ్ చేయడానికి, అది రోడ్డు ప్రమాదం కింద సృష్టించడానికి తీసుకున్నాడు అనేది ఆ ఏరియాలో జనం అసలు ఆ సీనా పెపన్సి మర్డర్ జరిగిన చోట చూస్తే వాడు ఒక రాక్షసుడిలాగా భయభ్రాంతులు అయిపోయారు. పొలాల్లో ఉండే రైతులు, అక్కడ ఉన్న ఎస్సీలు ఉన్నారు, సోదరులు ఉన్నారు, ఇంకా చాలా రైతు సోదరులు అంతా కూడా ఉన్నారు. వాళ్ళంతా వాస్తవాలు చెబుతుంటే అసలు అది మనం మానవత్వమైన దీనిలో ఉన్నామా, రాక్షసులు పుట్టిన ఏరియా గడ్డ మీద ఉన్నామా అనేది కూడా అర్థం కాలే మాకు. నిన్న అతను చేస్తాడంటే ఇవాళ మేము 1-10 సార్లు కోవిడై కూసి ఇతను రాలేదు, ఎమ్మెల్యే వచ్చి ఖచ్చితంగా పరామర్శించి అతను ఎందుకు చేయలేదు, అతను తాలూకా వ్యక్తి కాబట్టి అట్లా చేయడం కరెక్ట్ కాదని మేము విమర్శించిన తర్వాత ఇవాళ వస్తే ఏమవుతుంది, రాకపోతే ఏమవుతుంది, దీనికి ఖచ్చితంగా ఈయన దృష్టికి తీసుకెళ్ళడం కాదు, అన్ని రకాలుగా మేము దృష్టికి తీసుకెళ్ళాము. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను, ఇంకా కాపు కులందరుగా మా సంఘం పెద్దలంతా కూడా వచ్చారు. ఇది పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి దీన్ని, ఇది చాలా దారుణమైన సంఘటన, ఇది ఇంకొక సోదరులకు జరగకూడదనే ఆలోచనతో మేము చేసిందే గానీ దీన్ని రంగు పూసి కులాల మధ్య పూసి లేకపోతే ఈయనేదో పెద్ద ఇదిగాడని ఈయన మీద ఏదో మనం బురదల్లో ఏం చెబుతుంది అమ్మాయి, ఇతని మీద ఏం చెప్పమంటాం చెప్పండి, ఈయనేమన్నా పొడిచేయని చెప్పమంటావా? అది అందులో ముద్దాయిగా పెడితే నిజంగా అది మేము చేసినట్టు అవుద్ది. ఇతనేం కాదు కదా, రాలేదనే బాధతోటి మాట్లాడింది, పరామర్శించలేదనే బాధతోటి ఇతను కోట్లు వేశారు, ఇతను పట్టించు